భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భగవంతుని అనంతమైన నామములను అనగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు వినిపించాడు. జనన మరణాలకు అతీతుడై సర్వత్రా వ్యాపించినవాడు, విశ్వమంతటికీ ప్రభువైనవాడు, సర్వసాక్షి అయిన పరమాత్ముని అనంత నామములకు అర్థం తెలిసి అనుదినం భక్తితో పరిశుద్ధమైన మనస్సుతో జపించు వారికి అమితమైన కీర్తి, తరిగిపోని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు, అమితమైన సుఖం, శాంతి చేకూరుతాయి, భయం పోతుంది. కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 81వ శ్లోకము నుండి 85వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 81వ శ్లోకం. తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాంవరః ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. తేజో వృషః ధర్మపరాయణులకు దీప్తిని కలిగించువాడును. ద్యుతిధరః అమిత తేజస్సంపన్నుడును. సర్వశస్త్రభృతాంవరః ధర్మదృష్టితో మాత్రమే ఆయుధములు ప్రయోగించువాడును. ప్రగ్రహః భక్తితో ఎవరేమి ఇచ్చినను సంతోషముతో స్వీకరించువాడును. నిగ్రహః ప్రాణులలోని అహంకారమును హరించి వారిని తన ఆధీనమునందుంచుకునివాడును. వ్యగ్రః భక్తులను సంతృప్తిపరచుటయందు అమిత ఆసక్తి కలిగిన వాడును. నైకశృంగః అన్ని రంగముల యందు అత్యున్నత స్థితిలో ఉండువాడును. గదాగ్రజః రోహిణి వసుదేవులకు పుట్టిన బలరామునకు అన్నయ్య ఆవిర్భవించిన శ్రీకృష్ణుడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 82వ శ్లోకం. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద విదేకపాత్. చతుర్మూర్తి యాదవ వంశమున బలభద్ర, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపముల ఆవిర్భవించిన వాడును. చతుర్బాహు మనోబుద్ధి చిత్త అహంకారములు అను ఉపకరణముల ద్వారా ప్రపంచ వ్యవహారములను నిర్వహించుచుండువాడును. చతుర్వ్యూహ శరీర పురుషుడు, ఛందోపురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అను 4 రూపముల వ్యక్తమైన వాడును. చతుర్గతి బ్రహ్మచర్య, గృహవస్థ, వానప్రస్థ, సన్యాసములను 4 ఆశ్రమముల వారికి పరమ లక్ష్యమైన వాడును. చతురాత్మ అహంభావజన్యములకు రాగద్వేషాదులు లేని పరిశుద్ధాత్ముడును. చతుర్భావ ధర్మ అర్థ కామ మోక్షములు అను 4 పురుషార్థములకు మూలమైన వాడును. చతుర్వేదవిత్ 4 వేదముల సారము క్షుణ్ణముగా తెలిసిన వాడును. ఏకపాత్ ప్రపంచమంతయు తనలో ఒక భాగము మాత్రమే అయినవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 83వ శ్లోకం. సమావర్తో అనివృత్తాత్మ దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ. సమావర్తః జనన మరణాత్మకమైన సంసార చక్రమును సమర్థతతో త్రిప్పుచుండువాడును. అనివృత్తాత్మ సర్వము తానే కావున దేని నుండి విడివడని మనస్సు కలవాడును. దుర్జయ పశు ప్రవృత్తికి లొంగనివాడును. దురతిక్రమః అతిక్రమింపరాని విధమున శాసించుచుండువాడును. దుర్లభః అనేక జన్మలలో చేసిన సాధనల ఫలితముగా మాత్రమే పొందనైనవాడును. దుర్గమః అమిత కష్టముల నూర్చిన గాని తరియరానివాడును. దుర్గః సులభముగా పట్టుబడనివాడును. దురావాసః యోగులకు కూడా మనసున నిలుపుకొనుట కష్టమే అయినవాడును. దురారిహ
దుర్మార్గులైన శత్రువుల నేదో ఒక విధముగా సంహరించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శుభాంగో లోకసారంగ సుతంతుస్తంతువర్ధన ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాగమ. ఇది 84వ శ్లోకం. శుభాంగ శాంతి స్వరూపుడుగా, మంగళప్రదుడుగా, సౌందర్య రాశిగా ధ్యానింపబడువాడును. లోకసారంగ తుమ్మెద పూలలోని తేనెను వలె విశ్వమందలి మంచినంతను గ్రహించుచుండువాడును. సుతంతు ప్రపంచరూపమైన పరమాద్భుత సంతానము కలవాడును. తంతువర్ధన మాయారూపమైన సంసారమును పొందించుచుండువాడును. ఇంద్రకర్మ పరమ మంగళప్రదమైన పనులనే చేయుచుండువాడును. మహాకర్మ సృష్టి స్థితి లయములు అను అద్భుత కర్మల ఆచరించుచుండువాడును. కృతకర్మ నిర్వర్తింపవలసిన సర్వకార్యములు నిర్వర్తించినవాడును. కృతాగమ ధర్మ ప్రబోధకములైన వేదాంగముల నావిర్భవింపచేసినవాడును. కృతాగమ ధర్మ ప్రబోధకములైన వేదాంగముల ఆవిర్భవింపచేసినవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 85వ శ్లోకం. ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కో వాజసన శృంగి జయంత సర్వవిద్యయి. ఉద్భవ సర్వప్రాణులను సంరక్షించుటకుగాను స్వేచ్ఛానుసారముగా అవతరించుచుండువాడును. సుందర అసురులను కూడా మోహింపజేయు ఆకృతి కలవాడును. సుంద శరణాగతులైన పాపాత్ములను కూడా కరుణించువాడును. రత్ననాభ సృష్టికర్తకు జన్మస్థానమై రత్నము వలె శోభించు నాభి కలవాడును. సులోచన ముల్లోకములు చల్లగా ఉండునట్లు చూచుకునేవాడును. అర్క బ్రహ్మాదుల చేత కూడా పూజింపబడు సూర్యుడును. వాజసన ప్రపంచమునకు పుష్టికరమైన ఆహారమును ప్రసాదించువాడును. శృంగి కొమ్ము కలిగిన మత్స్య వరాహ రూపములు ధరించినవాడును. జయంత సర్వవిధ విజయములకు మూలమైనవాడును. సర్వవిద్యయి మహాజ్ఞానులకు సైతము మౌనమే శరణ్యముగా చేయువాడును అగు శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. శుభమస్తు.